నా శరీరాన్ని నేను ఒక పసిబిడ్డలాగా ప్రేమిస్తాను, జాగ్రత్తగా చూసుకుంటాను. జో జో కడతా, జో 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 అచ్యుతానంద జో జో ముకుంద అని. మరి మంచి ఫుడ్ పెడతాను శరీరానికి. నాకు ఇంతవరకు ఈ జ్ఞానం గురించి ఎవ్వరూ తెలియచెప్పలేదు, తెలియలేదు నాకు ఇంతవరకు కూడా. ఒక పసిబిడ్డలా మన శరీరాన్ని మనం చూసుకోవాలనే జ్ఞానమే లేదు. ఈ రోజు నుంచి నేను ఇవన్నీ ఆచరిస్తాను అని. గతంలో మన శరీరం గురించి మనం పట్టించుకోలేదు, కానీ మనం ఇలా పట్టించుకోకపోతే మన శరీరము బాధపడుతుంది. దేహము అనే శరీరం మనకు దేవాలయం, మన దేహమే దేవాలయం. మరి మన దేవాలయాన్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి? మరి మన ఇల్లుని ఎలా క్లీన్ చేస్తాం? వాటర్ చెత్త ఉంది, వాటర్తో ఎలా అయితే క్లీన్ చేస్తామో అలా మన దేహాన్ని, మన యొక్క దేవాలయాన్ని కూడా మనము క్లీన్గా పెట్టుకోవాలి. ఇది ఒక మన యొక్క ఆత్మజ్ఞానం ద్వారా కూడా మనము మన యొక్క శరీరాన్ని జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. ఆత్మజ్ఞానము, పసిబిడ్డలా చూసుకోవడము, జో కొట్టాలి, మరి మంచి మాటలు చెప్తూ మన యొక్క దేహాన్ని కాపాడుకోవాలి, పసిబిడ్డలా చూసుకోవాలి. మరి ఇప్పటి వరకు ఎవరైనా చెప్పారా ఫ్రెండ్స్? ఇలా ఎవ్వరు చెప్పలేదు. మరి మనం కూడా